విజయవాడలో కురిసిన భారీ వర్షానికి విద్యాధరపురం బస్ డిపో నీట మునిగింది. మొత్తం బస్సులన్నీ టైర్ల వరకు నీటిలో మునిగిపోయాయి. సెక్యూరిటీ సైతం తమకిచ్చిన రూమ్ వదిలి బయటకు వచ్చేశారు. గేట్ల వద్దే పనిచేసుకుంటున్నారు. నీట మునిగిన విద్యాధరపురం డిపో వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు విద్యాధరపురం డిపో నీట మునిగింది. మొత్తం నీట మునిగి బస్సులన్నీ కూడా బయటికి తీయాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు. బస్సుల్లో ఎక్కడ చూసినా కూడా అటువైపు మనం ఒకసారి కనుక గమనిస్తే టైర్లు సగం వరకు కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నైతే పూర్తిగా మునిగిపోయాయి. ఇప్పటికీ అంటే నిన్న పడిన వర్షానికి ఇప్పటి వరకు కూడా ఇంకా నీరు బయటికి వెళ్ళనటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. అటువైపు ఆ చివర ఉండేటటువంటిది అంటే ఎక్కువగా సెక్యూరిటీ అక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళు ఉండే రూమ్ పూర్తిగా మునిగిపోవడంతో కూడా అక్కడ సెక్యూరిటీ కూడా అటువైపు నుంచి ఇటువైపు షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన మనం అక్కడ ఒక బస్సు కూడా గమనించవచ్చు. అది ఒకవైపు నీళ్లలో పెట్టి ఒకవైపు పైకి పెట్టి దాన్ని జాగ్రత్తగా పార్క్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఎటు చూసినా కూడా నీళ్లు నిండిపోయి విద్యాధరపురం డిపో బస్సు ప్రతిసారి ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. నీట మునిగిపోయినటువంటి విద్యాధరపురం డిపోలో కనుక ఖచ్చితంగా ఎక్కడ ఎటువైపు బస్సులు ఆపాలన్నా బస్సులు బయట తీయాలన్నా కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులే మనం గమనించవచ్చు. ఈ డిపో ఇప్పుడు కాదు, దాదాపు 10 నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి పరిస్థితులే మనకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ లోతట్టు ప్రాంతం అవడం ఒక లెక్క అయితే ఇంకొక పక్కన బస్సు డిపో కూడా పూర్తిగా కిందకు ఉండడం, అది పూర్తి స్థాయిలో పైకి రాలేని పరిస్థితుల్లో ఉండడం కూడా మనం అయితే గమనించవచ్చు. విద్యాధరపురం డిపో బస్సు పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి నీటిని తోడడానికి కూడా బయటికి పైపులు వేసి మోటార్లు వేసి నీటిని తోడినప్పటికీ కూడా నీటిని ఎంత తోడినా కూడా నిన్నటి నుంచి కూడా పూర్తిగా బస్ డిపో అయితే మాత్రం నీళ్లలోనే మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా ఉన్న ఈ విద్యాధరపురం డిపో బస్ డిపోకి సంబంధించినంత వరకు కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుని దీన్ని నీట మునగకుండా చేయడానికి ప్లాట్ఫామ్స్ నిర్మించి మొత్తం అంతా కూడా ఫ్లాట్ చేసి ల్యాండ్ని హైట్ చేయడానికి కూడా ఇప్పటికే టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిధులు కూడా వస్తాయని అయితే చెప్పారు. అయితే ఎంతవరకు ఈ పనులన్నీ జరుగుతాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని మొత్తానికి విద్యాధరపురం డిపో అయితే మాత్రం పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ విద్యాధరపురం డిపో బస్ డిపో. విజయవాడలో భారీ వర్షాలకు ఏపీఎస్ఆర్టీసీ వర్క్ షాప్ నీట మునిగింది. వర్క్ షాప్ లో పరికరాలు సైతం పనికి రాకుండా పోతాయంటున్నారు ఉద్యోగులు. అలాగే లోపలికి వెళ్లే దారి లేదని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఆస్తులకు నష్టం కలగకుండా చూసుకుంటున్నామని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ మనకి ఏపీఎస్ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గర నుంచి అందిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ విద్యాధరపురం జోనల్ వర్క్ షాప్ దగ్గర ఉన్నాం మనం. నిన్న పడిన భారీ వర్షానికి ఏదైతే జోనల్ స్టోర్స్ జోనల్ వర్క్ షాప్ ఉందో అది పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. అక్కడ ఒక ఆయన అయితే నీళ్లలోంచి బయటికి ఎలా రావాలా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వర్క్స్కి సంబంధించినటువంటి ఎవరైతే వర్క్స్ ఫోర్స్ ఉంటారో, ఎవరైతే వర్క్ చేయడానికి లోపలికి వెళ్లాల్సినటువంటి ఉద్యోగులు ఉంటారో వాళ్ళు కూడా ఎలా వెళ్ళడానికి దారి లేదు అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది? రెగ్యులర్గా ఇదే పరిస్థితి ఉంటుందా? అంటే వర్షాకాలం కొంత ఇబ్బందిగానే ఉంటుందండి. లోతట్టు ప్రాంతం అవడం వల్ల ఇలా ఉంటుంది. మోటార్లు పెట్టి వాటర్ కూడా తోడుతున్నాము. ఒక 1-2 గంటల్లో తగ్గితే కన్నా మామూలు డైలీ యాక్టివిటీ వర్క్ స్టార్ట్ చేస్తాం. అంటే ఇంత లోతుగా పూర్తిగా డీప్ చూసే కనుక మొత్తం వర్క్షాప్ అంతా మునిగిపోయినట్టు కనబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో 1-2 గంటల్లో క్లియర్ అయిపోతుంది అంటారు. మోటార్ల ద్వారా వాటర్ తోడుతున్నాము. కంప్లీట్ అవుతుంది. ఫర్దర్గా వర్షం రాకపోతే కన్నా క్లియర్ అవుతుంది. మళ్ళీ వర్షం అయితే మాత్రం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సార్ చెప్పండి, ఎలా ఇంత దారుణమైన కండిషన్లో ఎలా పనిచేయగలుగుతున్నారు? వెళ్ళడానికే దారి లేని పరిస్థితి. మా దగ్గర చుట్టూత మెరకలేపుకుంటే వర్షాప్ డౌన్ అయిపోయింది. ఫస్ట్లో ఇది పెట్టినప్పుడు బాగానే ఉంది. దీని మూలంగా ఈ నీళ్లు స్టాగ్నేట్ అయిపోయి చుట్టుపక్కల డ్రైనేజ్ వాటర్ అంతా మా లోపలికే చేరిపోతుంది, నిల్వ ఉంటుంది ఇక్కడ. దీని మూలంగా వెళ్ళడానికి ఇబ్బంది, రావడానికి ఇబ్బంది, పని చేయడానికి ఇబ్బంది, మెటీరియల్ కూడా చాలా పాడైపోతుంది.
అంటే ఇప్పటిదాకా కూడా కొన్ని బాడీ బిల్డింగ్ చేస్తున్నటువంటివి ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకురావాలి బస్సులు అంటున్నారు. ఎట్లాంటి పరిస్థితి ఉండదు? అవి కూడా ఇప్పుడు నీళ్లలోనే నాంతా ఉన్నాయండి, అవి కూడా ఇబ్బంది. అవి కూడా తీయడానికి కానీ మనం వెళ్ళి చేయడానికి కానీ ఇబ్బంది. సార్ ఎట్లా ఇంత వర్క్షాప్లో వర్క్స్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు? పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? లోపల అంతా ఆయిల్తో బాగా ఈ పట్టుకున్నా కానీ బాగా మురికిగా జారిపోవటం, మోటార్లు అవి తడిసిపోయి ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంటుందండి లోపల. ఎలక్ట్రికల్ ప్రాబ్లం బాగా ఉంటుంది. సో అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండొచ్చు? అంటే షాక్ కొట్టడం కానీ అలాంటివి జరుగుతుండద్దని క్లియర్ చేయలేదు. వాటర్ పోయేదాకా వర్క్ జరగడానికి ఉండదు. సార్ నీళ్ళలోంచి రావడానికి ఇంత ఇబ్బంది పడుతూ బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? సార్ లోపల సుమారు దాదాపు 2 అడుగుల వాటర్ ఉందండి. మేము ఈ సెక్యూరిటీ రాత్రంతా ఈ సెక్యూరిటీ సిబ్బంది అహర్నిశలు నిద్రాహారాలు మాని లోపల ఉండే ఇటువంటి ఆర్టీసీ ఆస్తులకి నష్టం జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లోపల ఉన్న వాటర్ని ఏ విధంగా బయటికి పంపాలనే దాని మీద ఇప్పటివరకు మా లీడింగ్ హ్యాండ్ కోటేశ్వరరావుతో పాటు కలిసి ఆ గోళ్లమిట బొక్కలు వాటిని సరి చేసి వాటర్ని బయటికి పంపడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు 1.5 అడుగు వరకు వాటర్ నీళ్లు ఉన్నాయి. లోపల వర్కర్స్ పని చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. సార్ అంటే అంత దారుణంగా, అంటే యాక్చువల్గా ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా లోపల ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీగా మీరు ఇవన్నీ కూడా చూసి ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మీకు కూడా ఇబ్బందే కదా? అంటే ఏమైనా షాకులు కొడితే అటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? మాకు కూడా ఇబ్బందే సార్. ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మేము చాలా జాగ్రత్తగా ఉండి ఆ గోడలు కొన్ని చోట్ల అయితే గోడల మీద ఎర్త్ వస్తుంది. ఎందుకంటే దాదాపు 3 రోజుల నుంచి ఇదే విధంగా వాటర్ స్టాగ్నేషన్ అయి ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆర్టీసీ ఆస్తులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. సో అది ఆర్టీసీ ఆస్తులకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం, ఇక్కడ వాళ్ళు పనిచేయాల్సిన పనిముట్లు కాపాడుకోవడం, జోనల్ వర్క్షాప్ని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది తప్ప అంటే అక్కడ పనిచేయడానికి అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు అసలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే పనిచేయడానికి లోపలికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి జోనల్ వర్క్షాప్ మొత్తం అంతా కూడా నీట మునిగిపోవడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. విజయవాడలో మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిటీ వ్యాప్తంగా 43 టీంలు దీనికోసం పనిచేస్తున్నాయి. నగరపాలక సంస్థ ఇటీవల కురిసిన భారీ వర్షాలకి, నిన్న కురిసిన భారీ వర్షాలతో కూడా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన అయితే చేసింది. ఏదైతే విజయవాడ నగరంలో మొత్తం అంతా కూడా 43 మాన్సూన్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి ఎక్కడైనా కూడా నీరు నిలిచిపోయినా లేకపోతే ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యేలాగా కూడా ఒక మాన్సూన్ రెస్పాన్స్ టీంని ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం మాన్సూన్ రెస్పాన్స్ టీం ఉన్న చోట ఒక మాన్సూన్ రెస్పాన్స్ టీం దగ్గర ఉన్నాము. మేడం చెప్పండి, ఎలాంటి అంటే మాన్సూన్ రెస్పాన్స్ అంటే మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఏదైనా జరిగితే? మనకి ఒక 43 పాయింట్లు వేశారండి. ఆ 43 పాయింట్స్లో కూడా ఇట్లాగే టీమ్స్ వేసి శానిటేషన్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని వేశారు. పాయింట్స్లో ఎక్కడైతే వాటర్ అది మనకి వర్షం వచ్చినప్పుడు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతున్నాయో అక్కడ మనం వెహికల్స్ పెట్టేసి తీపిస్తున్నామండి. మొత్తం క్లియర్ చేపిస్తున్నాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ వెహికల్స్ వచ్చినప్పుడు మొత్తం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా క్లియర్ చేపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు మాన్సూన్ రెస్పాన్స్ టీంలోనే. సార్ చెప్పండి, ఎలా అంటే ఇప్పుడు ఇంకేమీ జరగచ్చు, ఇప్పుడు యూడీజీలు ఉంటాయి, యూజీడీలు ఉంటాయి, అలాగే కొన్ని చోట్ల ఓవర్గా ఫ్లో అవుతూ ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వ్యాన్స్ అవన్నీ పిలిపించి అంతా వాటర్ అంతా క్లియర్ చేపిస్తారు. ఎక్కడైనా స్టక్ అయిపోయినా వాటర్ ఏదైనా లేకపోయినా వర్కర్లు వచ్చి దాన్ని క్లియర్ చేస్తారు. అంటే కొన్ని చోట్ల రోడ్లు గోతులు పడిపోయి అంత తిరగని పరిస్థితులు ఉంటాయి, వాటిని కూడా ఏమైనా రెస్పాండ్ అవుతారా? అవన్నీ మామూలుగా వాటర్ అంతా క్లియర్ చేసేస్తారు సార్. వాటర్ ఏమి ఉండదు, వ్యాన్స్ వచ్చి అంతా క్లియర్ చేస్తారు. దానికోసం ఇక్కడ వేసారు. సో అది పరిస్థితి. వీళ్ళనైతే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైనా శానిటేషన్ ఇబ్బందులు కానీ లేకపోతే తర్వాత ఎక్కడైనా వాటర్ నిలిచిపోయినందువల్ల వచ్చినటువంటి ఇబ్బందులు కానీ వీటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి
వాళ్ళని 24 అవర్స్ పనిచేసేలాగా 24 గంటలు పనిచేసేలాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు షిఫ్ట్ల వారీగా కూడా ఇద్దరిద్దరు చొప్పున పనిచేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మొత్తం 43 ప్రదేశాల్లో ఈ రకమైనటువంటి మాన్సూన్ రెస్పాన్స్ టీంలను అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.